అరగంట దేవునితో వాక్య ధ్యానము అనే ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని మరొక మారు దర్శించుట చాలా సంతోషకరమైనది. అనుదినము వాక్య భాగంలోని విషయములు మీతో పంచుకొనుట ద్వారా నేను దేవుని యందు అధిక సంతోషం గలవాడై ఉన్నాను. ఇది మీకు మిక్కిలి ప్రయోజనకరముగా ఉండును అని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క దినములో మనం దేనిని ధ్యానించున్నామనగా నోవాహు గురించి గత 2 వాక్య భాగములలోనూ ఆయన తన యొక్క కుటుంబంతో దేవుని యొక్క చిత్తమును ఎలా నెరవేర్చాడు అన్న వాక్య భాగమును మనం ధ్యానించి ఉన్నాం. నోవాహును మనం ఇక్కడ చూచినట్లయితే ఆయన తన యొక్క కుటుంబమును, వ్యక్తిగత జీవితమును ఏ సందర్భములో ఆయన జీవితమును కొనసాగించినాడో మనం గమనించినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి మిక్కిలి గొప్ప వ్యక్తులైనటువంటి వారు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులలో జీవించి ఉన్నారని మనం తలంచుకొనుచు ఉన్నాం. బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ ఒక సూపర్ న్యాచురల్ అన్నటువంటి దేవుని యొక్క కృపలో కాపాడబడి ఉన్నారు కాబట్టి వారు జీవించగలిగి ఉన్నారని మనం తలంచుకొనుచు ఉన్నాం. వారిని దేవుడే పైకి తీసుకొని పోవచ్చు, ఆ యొక్క ఆపదల్లో నుండి తప్పించు ఉన్నాడని మనం అనుకునుచు ఉన్నాం. మనం యేసుక్రీస్తును కూడా అదే విధంగా తలంచుకుని వారమై ఉన్నాము. ఆయన దేవకుమారుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు సమస్యలే కలగవు అని తలంచుచు ఉన్నాం. వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది క్రీస్తును గురించి. ఆయన శరీరధారి అయి మన వలనే అనేక విధములైనటువంటి శ్రమలను, శోధనలను ఎదుర్కొని ఉన్నాడు అని ఈ యొక్క వాక్య భాగంలో చెప్పబడినటువంటి అనేక విషయములు మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వచ్చును. వేద గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా మన వలే వారు కూడా శ్రమలలోను, శోధనలలోను వెళ్ళిన వారై ఉన్నారు. మనము ఈ యొక్క వేద గ్రంథమును అనుదినము చదవవలెనని ఎందుకు చెప్పుచూ ఉన్నామనగా దీని వెనుక దేవుని యొక్క మహా ఉద్దేశము ఉన్నది. దీని యందు వేద గ్రంథమందు వ్రాయబడినటువంటి ఈ యొక్క సందర్భాలన్నీ ఈ యొక్క భక్తులైనటువంటి వారు ఆ దారి గుండా వెళ్ళి అనుభవించి ఉన్నారు. మన యొక్క భూమి మీద 700 కోట్ల జనాభా ప్రస్తుతం ఉన్నది. మనలో కూడా ప్రతి ఒక్కరూ వీరు అనుభవించినటువంటి ఆ యొక్క శోధనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, మనం కూడా ఎదుర్కొనుచూ ఉండవచ్చును. అందువలననే మనము వేద గ్రంథమును ధ్యానించవలని అనుదినం చెప్పుచున్నాం. ఈ యొక్క సమస్యలను మనం ఎదుర్కొన్నప్పుడు మనం కూడా ఆ యొక్క వాక్య గ్రంథమందు రాయబడినటువంటి భక్తుల జీవితమును మనం సాదృశ్యముగా తీసుకునవలెను. ఈ యొక్క అనుభవాలు తెలుసుకొనుటకే మనకు వేద గ్రంథము ఇయ్యబడినది. ఈ యొక్క వేద గ్రంథంలో ఉన్నటువంటి విషయాలనే దేవుడు తెలియజెప్పుచూ ఉన్నాడు సేవకుల ద్వారా. నోవాహును మనం తీసుకున్నట్లయితే ఆయన జీవించినటువంటి కాలము ఏ విధముగా ఉన్నది అని మనం తెలిసినట్లయితే ఆయన జీవించిన కాలము ఆయనకు అనుకూలమైనటువంటి కాలము కాదు. యేసుక్రీస్తును గురించి కూడా అదే విధముగా చెప్పబడినది. మత్తయి 24:37 వచనములో నోవాహు కాలంలో ఏ విధముగానైతే జరిగినదో అదే విధముగా మనుష్య కుమారుని కాలంలోనూ సంభవించును. మనము ఈ యొక్క దినములలో అటువంటి కొన్ని సూచనలను కూడా మనం చూచుచూ ఉన్నాము. నోవాహు దినములలో జరిగినట్లుగానే ఇప్పుడును జరుగుచున్నవని వేద గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వేద గ్రంథంలో బావుగా వ్రాయబడినది. మత్తయి 24:38 జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచూ ఉండిరి అని వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క 2 భాగములుగా కూడా మనము ఈ యొక్క వేద గ్రంథంలో మనం ధ్యానించవచ్చును. ఒక భాగంలో తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు అని మనము ధ్యానించవచ్చును. ఇదే వాక్యమునకు అర్థమొచ్చే ఇంకొక వాక్యములో కూడా ఈ విధమైనటువంటి అనుభవాలను యేసుక్రీస్తు చెప్పుచూ ఉన్నాడు. లూకా 21:34 రాయబడి ఉన్నది. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున అని వ్రాయబడి ఉన్నది. దీనిని ఇంకొక భాగముగా మనం చూడవచ్చును. అయితే మనం ఈ యొక్క వాక్య భాగమును బాగా చదివినట్లయితే తినడం తప్ప, లేక త్రాగడం తప్ప, లేక పెండ్లి చేసుకోవడం తప్ప అని మనము ఒకవేళ ప్రశ్నించుకొనవచ్చును. లూకాలో చెప్పబడినది తినుట తప్పు కాదు గాని తిండిపోతుతనము తప్పయ్యున్నది. మనుషుని యొక్క జీవితంలో భోజన పదార్థములను తినుట యొక్క కార్యంలో ఎక్కడ పడిపోయే స్థితి కలుగుచున్నదో మీకు తెలియనా? మొదటి శోధన పడిపోవుట అన్నది భుజించే స్థలములోనే అయ్యున్నది. ఆదామును అవ్వను చూచినప్పుడు అపవాది అనేవాడు ఆ యొక్క ఫలమును మీరు భుజించినట్లయితే అని చెప్పుచూ ఉన్నాడు. తర్వాతి దశలో ఇదే సమస్యను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరనగా యేసుక్రీస్తు అయినాడు. సైతాను చేత శోధింపబడుట. సైతాను కూడా యేసుక్రీస్తును ఇటువంటి విషయంలోనే శోధించుటకు వచ్చుచున్నాడు. మత్తయి 4 మనం చదువుచున్నాము. యేసుక్రీస్తును రాళ్లను ఆహారముగా మార్చుకొనుము అని చెప్పుచున్నటువంటి విషయాన్ని మనం చూచున్నాం.
మొదటి ఆదాముకైతే ఆ యొక్క ఫలమును భుజించమని అపవాది చెప్పుచూ ఉన్నాడు. రెండవ ఆదామైనటువంటి యేసు క్రీస్తుకు నీవు రాళ్లను రొట్టెగా మార్చుకొనమని చెప్పుచూ ఉన్నాడు. ఇద్దరికి ఒకే విధమైనటువంటి పరీక్షలు ఉన్నవి. బైబిల్లో ఇటువంటి కాంబినేషన్స్ అంటే కలయికలు అనేక సందర్భాల్లో జరిగి ఉన్నాయి. లోతుకు ఏ విధమైనటువంటి పరీక్ష వచ్చి ఉన్నదో అదే విధమైనటువంటి పరీక్ష రూతుకును సంభవించినది. అదే విధమైనటువంటి పరీక్షను ఆమె ఎదుర్కొని జయించి ఉన్నది. మనము వేద గ్రంథంలో చూసినట్లయితే సౌలుకు ఏ విధమైనటువంటి పరీక్ష ఉన్నదో దావీదుకును అదే విధమైనటువంటి పరీక్షను ఎదుర్కొని జయం పొందుచూ ఉన్నాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆదాము ఏక విషయంలో ఆహార విషయంలో తప్పిపోయి ఉన్నాడో అదే విషయంలో వాక్య ఆధారంతో యేసుక్రీస్తు సైతానును జయించి ఉన్నాడు. యేసుక్రీస్తును మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క అపవాది యేసుక్రీస్తును ఆహార విషయంలో ఎందుకు శోధించి ఉన్నాడనగా అప్పుడు యేసుక్రీస్తుకు ఆకలి అయినది అని వ్రాయబడి ఉన్నది. ఒక సందర్భంలో ఒక దొంగ సువార్థికుడు నా యొద్ద వచ్చి ఆ యొక్క వాక్యంలోను నాతో తర్కించుచూ ఉండెను. అయితే ఆ వాక్య ఆధారంతో నేను మాట్లాడినప్పుడు ఆయన నాతో మాట్లాడటకు వీలు కాకుండా పోయి ఉన్నది. ఆ సువార్థికుడు నాతో చెప్పి ఉన్నాడు, నీవు నన్ను శపించుము, నేను వెళ్ళిపోదును. ఇది వినుటకు నాకు ఆశ్చర్యమైనది. ఆ సువార్థికుడు ఈ విధముగా చెప్పుచున్నాడు, నీవు నన్ను శపించుము, నేను ఇక్కడ నుండి పోయేదను అని చెప్పుచూ ఉన్నాడు. ఆత్మైన వాడు నాతో సెలవిచ్చుచున్నాడు, ఒక క్షణిక కాలంలోనే నీవు వాడిని శపించవద్దు, మొదటగానే వాడు శపింపబడి ఉన్నాడు అని ఆత్మ నాతో ప్రేరేపింపు. వెంటనే ఆ యొక్క సువార్థికుడు ఇంకా తన యొక్క గొంతెత్తి నీవు నన్ను శపించు, నేను వెళ్ళిపోదునని చెప్పుచూ ఉన్నాడు. నేను శపించను అని చెప్పినప్పుడు ఆ యొక్క సువార్థికుడు ఇంకా గొంతెత్తి గట్టిగా అరిచి చెప్పినాడు, నువ్వు నన్ను శపించుతావా లేదా అని చెప్పి. ఆయన యొక్క మాటలు వినున్నప్పుడు పక్క వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. అప్పుడు ఆ విషయమును ఇతరులు వచ్చి నాతో అడిగి ఉన్నారు. నేను విషయం చెప్పిన తర్వాత వారు ఆ వ్యక్తిని సమాధానపరిచి పంపివేసి ఉన్నారు. ఎందుకు నాకు అదే సమయంలో ఒక ఆలోచన వచ్చినది, ఎందుకు ఈయన నన్ను శపించమని అడుగుచూ ఉన్నాడు అని నేను అనుకొనగా దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి ఉన్నది ఆయనను శపించవద్దు అని. అయితే నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆత్మైన వాడు నాతో మాట్లాడినాడు, ఆయన శపింపబడిన వలసిన వాడే కానీ వాడు మొదటిగానే శపితమైనటువంటి దొంగ సేవకుడైనాడు. అయితే నీవు శపించుటను బట్టి వాని యొక్క మాటను నీవు అంగీకరించకుండా ఉన్నావు, అది ఏ గొప్ప విషయమై ఉన్నది అని ఆత్మను వాడు ప్రేరేపించున్నాడు. వానికి శపింపబడుట అనేది ముఖ్యం కాదు, కానీ వాని యొక్క మాటకు విధేయపడుతున్నామా లేదా అన్నదే వాడు గ్రహించుచూ ఉన్నాడు. ఇది ఒక రకమైనటువంటి పరీక్ష అయినది. ఆత్మైన వాడు నాతో చెప్పుచూ ఉన్నాడు, నీవు ఆయనను శపించవద్దు, ఆయనతో ఏమీ మాట్లాడవద్దు అని చెప్పుచూ ఉన్నాడు. అపవాది అయిన వాడు వచ్చుచున్నాడు, నీవు ఆ యొక్క రాళ్లను రొట్టెలుగా మార్చుకొని భోజనం చేయి. యేసు చెప్పుచున్నాడు, నేను తినను, నాకు ఆకలి ఉన్నది, రాళ్లను రొట్టెగా మార్చుకుని ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి ఉన్నది, అయితే నీ మాటకు నేను లోబడను, నీ మాట నేను వినను అని యేసుక్రీస్తు చెప్పుచూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఈ యొక్క వాక్య భాగంలో మనం బాగుగా ధ్యానించినట్లయితే ఏ విషయంలో ఆహారం కొరకు తినుట కొరకు ఆయన పడిపోయి ఉన్నాడో అదే విషయంలో యేసు వాక్య ఆధారముతో జయించి ఉన్నాడు అపవాదిని. హెబ్రీలు 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ యొక్క భోజన పదార్థ విషయంలోనూ దేవుడు వ్రాసి పెట్టి ఉన్నాడు. వాక్యము యొక్క ఆహారం అనున్నది మిక్కిలి అవశ్యం కనుక ఈ యొక్క వాక్యము యొక్క ఆహారమును భోజించే విషయంలో చాలా గమనికగా ఉండవలెను. మనము హెబ్రీ 13:9 మనం చూసినట్లయితే నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి అని వ్రాయబడి ఉన్నది. మనము లోకములో ఒక విషయం గమనించినట్లయితే ఒక పాపము నుండి మనము వారిని విడుదల పరచవలనంటే మొదటిగా దానిని వారు వ్యతిరేకించినట్లు అసహించుకున్నట్లు చేయవలెను. ఒక వ్యక్తి తన యొక్క కుమారుడు సిగరెట్ తాగుచున్నటువంటి వాటిని చూసి ఉన్నాడని మీరు తలంచుకున్నాడు. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క కుమారునికి అత్యధికమైనటువంటి సిగరెట్లు ఇచ్చి ఒక దినమంతయు నువ్వు తాగుము ఆ యొక్క సిగరెట్లు అని చెప్పినప్పుడు దానిలో నుండి ఆ యొక్క కుమారునికి ఒక విరక్తి కలిగి ఉన్నది. ఆ యొక్క కుమారుడు ఒక దినమంతయు త్రాగుచూ ఉన్నందువలన ఆ యొక్క రూమ్లో ఉన్నటువంటి ఆ పొగ ద్వారా వాడు అసహించుకునేటట్లు మారిపోయాడు, దానిని విడిచిపెట్టేశాడు. ఈ యొక్క దినాలలో మనము వాక్య భాగములను కూడా అనేక విధములైనటువంటి వాక్యములను మనము వినుచూ ఉన్నవారమై ఉన్నాం. మనం యూట్యూబ్ నందు చూసినట్లయితే ఈ యొక్క దినములలో అనేక విధములైనటువంటి వాక్య సందేశములు యూట్యూబ్ ద్వారా వచ్చుచూ ఉన్నదాన్ని మనం గమనించుచున్నాము. అనేకులు వీటిని వినుచూ ఉన్నవారై ఉన్నారు. కొంతమందిని మనం చూసినట్లయితే మన ఇంట్లో దేవుని వాక్యము ప్రతి నిత్యము వినబడవలనని వారు ఆ విధంగా యూట్యూబ్ ఆన్ చేసి వదిలిపెట్టుదురు.
మీరు బాగుగా ధ్యానించవలెను. అది మన యొక్క ఆత్మీయ జీవితమునకు అభివృద్ధి కలిగించినటువంటి వాక్యమై ఉన్నదా, లేక అది మన యొక్క వాక్య భాగము మన హృదయములను చెరుపునదా అని మీరు గమనించవలెను. అది మనకు మేలు కలిగించునా లేక కీడు కలిగించినా గమనించవలెను. ఈ యొక్క దినములలో యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి అనేక విధములైనటువంటి ఉపదేశములను వాళ్ళు విని 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 కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏది మంచిదో ఏది చెడ్డదో అర్థం చేసుకోలేకపోతున్నారు. వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది, మీరు ప్రవచన వాక్యములను బాగుగా విని మంచైన దానిని మీరు తీసుకునవలనని చెప్పబడినది. వాక్యం చెప్పుచున్నది, మంచి బోధకులను బయలుదేరుదురు, అదే సమయంలో అబద్ధ బోధకులను బయలుదేరుదురు అన్నటువంటి వాక్యం చెప్పుచూ ఉన్నది. జనులు ఈ యొక్క వాక్యములను విని 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 వారి యొక్క హృదయము కఠినముగా మార్చబడుచు ఉన్నది. ఏది మేలో ఏది కీడో అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. నూతనమైనటువంటి సేవకులు, నూతనమైనటువంటి శిష్యులు, నూతనమైనటువంటి బోధల ద్వారా మీ యొద్దకు వాక్యమును తీసుకుని వచ్చుచూ ఉన్నారు. ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. పలు సందర్భాల్లో జనులను సిద్ధపరచువారు చేయుచున్నటువంటి చిన్న తప్పులు ఏమై ఉన్నవో మీరు ఎరుగుదురా? నేను కొంతమంది సేవకులను చూసి ఉన్నాను. ఉదాహరణకు నేనే అటువంటి కార్యములు చెప్పి ఉన్నాను. అబద్ధ బోధకులు వచ్చినట్లయితే మీరు వారిని చేర్చుకునవద్దు, వారికి మీరు ప్రతి నమస్కారం చేయవద్దు అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ దినములలో కొంతమంది చెప్పువారై ఉన్నారు, అబద్ధ బోధకులు మీ యొక్క గృహములకు వచ్చినట్లయితే వారితో మాట్లాడకూడదు, వారి యొక్క బోధలు మీరు వినకూడదు, వారిని మీరు వెళ్ళగొట్టవలను అని. ఎందుకు వారిని త్రోసివేయవలను? ఎందుకు ఆ యొక్క అబద్ధ బోధలు మీరు వినకూడదు? అబద్ధ బోధకులు వచ్చినప్పుడు వారిని గూర్చినటువంటి భయమును మనం కలగజేయుచున్నాము. దానికి కారణం ఏమనగా, దాని యొక్క అర్థము ఆ యొక్క విశ్వాసి ఆ యొక్క వాక్య భాగములను గ్రహించునంత ఆత్మీయ అభివృద్ధి పొందలేదు అని అర్థమై ఉన్నది. వారు వాక్య భాగములలో ఆరితేరిన వారా, లేక వారిని ఆ యొక్క వాక్య భాగములలో మనం ఆ విధంగా పెంచి ఉన్నామా? అవి రెండు వ్యత్యాసమైన విషయములై ఉన్నవి. ఆ యొక్క విశ్వాసులకు ఆ వాక్య భాగములను గురించినటువంటి గ్రహింపు, జ్ఞాన వివేకములు లేవు. మీరు ఏ అబద్ధ బోధనైనా మీరు వినవారై ఉన్నారు. మీరు ఆత్మయందు అధికమైనటువంటి జ్ఞానం కలిగిన వారై వాక్యమును అధికముగా ధ్యానించు వారిగా ఉండవలెను. అప్పుడే దాని యొక్క వ్యత్యాసము మీకు తెలియను. ఒక తప్పైనటువంటి ఉపదేశము మీరు విన్న వెంటనే మీ ఆత్మయందు ఒక ప్రేరేపణ కలగవలెను. అది ఏదో తప్పు బోధించుచూ ఉన్నారు, ఈ తప్పు వాక్యములతో ఆయన సాదృశ్యంగా చెప్పుచూ ఉన్నాడు అన్నటువంటి గ్రహింపు మీ హృదయములలో కలగవలెను. ఒక రాజు దగ్గర బర్యేసు అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క రాజుతో చాలా అనుకూలమైనటువంటి మాటల్నే మాట్లాడుచూ ఉన్నాడు. అయితే పౌలు ఆ యొక్క స్థలములో నిదానించి తేరి చూచి ఆ బర్యేసు గురించి చెప్పుచున్నాడు, నీతికి విరోధుడా అని చెప్పుచున్నాడు. వారి యొక్క ఆత్మ గ్రహింపు ద్వారా దాన్ని కనుగొనగలిగి ఉన్నాడు. ఈ దినములలో సంఘములలోను విశ్వాసుల యొక్క జీవితములలోను అబద్ధ బోధకులు వారు సంచరించుచూ ఉన్నారు. వారు తమ బోధల చేత వారి హృదయములను చెరిపివేయి వారై ఉన్నారు. ఈ దినములలో విశ్వాసులైన వారికి నేను మాటి మాటికి హెచ్చరించుచూ ఉన్నటువంటి విషయం ఏమనగా, మీరు వాక్యముల యందు తేరిన వారై ఉండవలెను. మీరు ఈ దినములలో ఏమి ఆశించున్నారు? ప్రవచనములను ఆశించుచున్నారు, అద్భుతములను ఆశించుచూ ఉన్నారు, స్వస్థతలను ఆశించుచూ ఉన్నారు. వీటిని కాక వాక్యమును వెదుకుము అని హెబ్రీలో రాయబడి ఉన్నది. వాక్యములో ఎవరైతే తర్ఫీదు పొందిన వారై ఉన్నారో వారే ఇటువంటి బోధనలను బాగుగా గుర్తెరుగు వారై ఉన్నారు. ఆ వాటి యందు నుండి వారు తొలగిపోవు వారై ఉన్నారు. దావీదును మనం చూసినట్లయితే దావీదుకు గొల్యాతుకు ఎటువంటి సారూప్యత లేదు. కానీ అయితే దావీదులో దేవునిని గూర్చినటువంటి జ్ఞానము, శక్తి ఉన్నది. దావీదు చెప్పుచున్నాడు, నీవు దూషించుచున్నటువంటి సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుని పేరట నేను వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. మీరు దావీదుకు గొల్యాతును మీరు చూచినట్లయితే ఆయన ఇద్దరికీ సారూప్యం లేదు. కానీ వాక్యములో దేవుని యందు దావీదు ఉన్నందువలన ఆయన బహుగా హెచ్చరింపబడిన వాడై దేవుని ద్వారా వానిని ఎదుర్కొనుచు ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా ఎదుర్కొనుచు ఉన్నాడు. వాక్యాధారములను మీరు బాగుగా గమనించి దానిలో మీరు ఆరి తేరిన వారైతే మీకు అబద్ధ బోధయు, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి బోధయు మీరు గుర్తెరుగు వారయ్యుందురు. మీరు ఆత్మయందు మిక్కిలి ఆసక్తి కలిగి వైరాగ్యం కలిగి ఉన్నట్లయితే మాట్లాడువారు దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించుచున్నారా లేక వేరు బోధలు మీకు తెచ్చుచున్నారా గమనించవలెను.
మనము ఈ యొక్క వాక్య భాగముల యందు అనుదినము ధ్యానించుచు మనము నేర్పరితనం కలిగిన వారమైతే ఏది అబద్ధ బోధయో, ఏది దేవుని నుండి వచ్చుచూ ఉన్నదో దానిని గమనించుటకు వీలగుచూ ఉన్నది. అనేక మంది సేవకులలో ఉన్నటువంటి మిక్కిలి సమస్య ఏదైనదనగా, ఇటువంటి అబద్ధ బోధకులను వారు తమ యొక్క సంఘములకు ఆహ్వానించి నూతనమైనటువంటి ఉపదేశములను బోధించినట్లుగా చేయుదురు. వారు ఆ యొక్క సంఘము మధ్యలోనికి వచ్చి చెడ్డ విత్తనములు విత్తి వెళ్ళుదురు. దాని తర్వాత వీరొచ్చి ఈ సేవకులు ఏం చెప్పుచూ ఉన్నారు అనగా, ఆ సేవకులు ఈ విధముగా చెప్పుదురు, నేను ఒక సేవకుని ఆహ్వానించి ఉన్నాను సంఘములోనికి, వాడు సంఘమును రెండుగా చీల్చి వేసి ఉన్నాడు తన వాక్యము చేత. వానిని నీ సంఘములోనికి రానిచ్చినప్పుడే నీకు తెలియవలెను కదా, నీ ఆత్మ ద్వారా ప్రేరేపింపబడవలెను కదా. నతానియేలు వచ్చినప్పుడే ఆ యొక్క వ్యక్తి ఎటువంటి వాడో నీకు తెలియవలెను కదా. మనం వారిని ఎక్కించినప్పుడే మనకు తెలియవలెను వారు నిజమైన సేవకుడా లేక అబద్ధ బోధకుడా అని మనం గుర్తెరగవలెను. ఎవరు నతానియేలు, ఎవరు బర్యేసు అని విషయములు మనకు తెలియకూడదా? అదే ఆత్మ యొక్క గ్రహింపు, వివేకమై ఉన్నది. మనము సేవలో ఈ దినం వరకు మనం ఏం చేసి ఉన్నామనగా, మనము సేవను నిర్వహించి ఉన్నాం. మీ యొక్క ఆ యొక్క నిర్వహించే విధానమును బట్టి దేవునికి ఎటువంటి మహిమ కలగదు, కానీ మీరు దేవుని యొక్క సేవను ఎలా భయభక్తితో చేసి ఉన్నారన్నది ముఖ్యమైన విషయమై ఉన్నది. మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల ఏ విధంగా ఉన్నదో చూడుడి. ఆయనను ఎరిగినటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితి ఏదో దేవుని యందు మీరు ఎదగవలెను. ఈ దినములలో అనేక మంది విశ్వాసులు అధికముగా వేద గ్రంథమును చదువువారై ఉన్నారు. అయినను ఎవరు నిజాయితీ గల దేవుని సేవకులు, ఎవరు అబద్ధ సేవకులు అన్నటువంటి వ్యత్యాసమును గుర్తెరగని వారై ఉన్నారు. ఈ దినములలో మనము సంఘములలోను విశ్వాసుల యొక్క జీవితంలోనూ మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఉపదేశములను వారు వినుచూ ఉన్నారు. ఏది దైవికమైనటువంటి ఉపదేశము, ఏది అబద్ధ బోధ అన్నటువంటి కన్ఫ్యూజన్లో అనేక మంది విశ్వాసులు కనబడుచూ ఉన్నారు. ఒక దైవజనుడు ఈ విధముగా ఆయన వాక్య భాగమును వివరించుచూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క దర్శనంలో చూచినటువంటి విషయాన్ని ఆయన బోధించుచూ ఉన్నాడు సంఘమునకు. ఆయన చెప్పుటకు ప్రారంభించిన 20 సెకండ్లలోనే నేను ఆ యొక్క దర్శనము తప్పు, ఆ యొక్క వాక్య భాగము తప్పు అని నేను ఆయనకు చెప్పి ఉన్నాను. ఆయన ఇంకా ప్రసంగం చేటుకు ప్రారంభించనే లేదే, నీవు ఏ విధముగా దానిలో తప్పును కనుగొనుచు ఉన్నావు అనగా, యేసుక్రీస్తుతో మోషేయు ఏలియాయు నిలబడి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పుచూ ఉన్నాడు. అక్కడ వాక్యమే తప్పై ఉన్నది. అయితే వాక్యం చెప్పుచూ ఉన్నది, నేను నీ శత్రువులను నీ పాదపీఠముల వరకు చేయి వరకు నీవు నా సింహాసనంలో కూర్చుండుమని చెప్పబడినది, కానీ నిలబడి ఉండుమని చెప్పలేదు. అయితే అక్కడ ఏ విధముగా ఏలియాయు మోషేయు నిలబడి ఉందురు? ఈ వాక్యం చెప్పిన వెంటనే మనం గ్రహించవచ్చును, ఇది దేవుని యుద్ధ నుండి వచ్చినటువంటి వాక్య భాగము కాదు. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరించుచున్నాను విశ్వాసులందరికీ, అంత్యకాలమునకును వచ్చి ఉన్నాము గనుక మనము మిక్కిలి జాగ్రత్త గలవారై ఇటువంటి అబద్ధ బోధనల విషయంలోను అబద్ధ సేవకుల విషయంలోను బహు హెచ్చరికగా ఉండవలనని నేను మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. అనేకులకు ఒక అభ్యాసం ఉన్నది. ఎవరైనా ఒక కొత్త విధమైనటువంటి ఉపదేశం చేసినట్లయితే, వ్యత్యాసమైనటువంటి ఒక ఉపదేశం చెప్పిన వెంటనే వారు కూర్చోండి బాగుగా ఆలకించుచూ ఉన్నారు. సమీపంలో నేను ఒక సేవకుని చూసి ఉన్నాను. ఆయన బోధించుటకు ప్రారంభించగా ఆయన లౌకికమైనటువంటి విషయాలను వేదవాక్యముగా బోధించుచూ ఉన్నాడు. ఆ యొక్క బోధకుడు ఆత్మీయ జీవితమునకు అవసరమైనటువంటి వాక్యమును అందించక లోకములో జరుగుచున్నటువంటి విషయాలను ఆయన వారికి తెలియపరుచుచున్నాడు. అయితే ఆత్మయందు వాటికి ఎటువంటి అవసరమే ఉండదు. వినుటకు బాగున్నాయి, కానీ అయితే ఆత్మ అభివృద్ధికి ఆ యొక్క వాక్యములు ఎటువంటి ఉపయోగము లేదు. మనము బాగుగా గ్రహించవలెను. ఈయన చెప్పే ఈ మాటల ద్వారా నా యొక్క ఆత్మీయ జీవితమునకు ఎటువంటి ఉపయోగము ఉన్నదా లేదా అని మనము జాగ్రత్తగా గమనించవలెను. ఒక పిల్లవాడిని మనం చూసినట్లయితే, చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఏది ఇచ్చినా లేక కలర్గా ఏది ఉన్నా దాన్ని తినివేయుదురు. అయితే 30 సంవత్సరములు వచ్చిన తర్వాత ఏది తనకు అవసరమో, ఏది తినవలెనో, ఏది తినకూడదో ఆలోచించే తినుచూ ఉన్నాడు. 60 సంవత్సరములు వచ్చిన తర్వాత అన్నీ తినుటకు వీలగుచూ ఉన్నది, కానీ ఆయన శరీరమునకు ఏదైతే అనుకూలముగా ఉండునో, ఏదైతే తింటే ఆరోగ్యముగా ఉండునో దానిని మాత్రమే ఆయన తినబోచు ఉన్నాడు, అన్నీ తినడు. ఆత్మీయ జీవితంలో కూడా అనేక విధములైనటువంటి అన్య బోధలు ఈ విధముగానే మనకు వాక్యము
ఆహారముగా వచ్చును. అయితే ఏది తినవలనో ఏది తినకూడదో మీరు జాగ్రత్త వహించవలెను. ఆత్మీయత యందు మీరు పెరుగునప్పుడు ఏ వాక్యము సరి అయినదో, ఏ వాక్యమును నీ హృదయంలో ఉంచుకొనవలెనో, ఏ వాక్యము ఉంచకూడదో ఆ విధమైనటువంటి గ్రహింపు కలవారై ఉందురు. అయితే ఒక కాలం వచ్చుచు ఉన్నది, ఆత్మైన వాడు ఏది మీకు దేవుని వాక్యమును ఆహారంగా ఇచ్చుచున్నాడో దానినే మీరు అంగీకరించుదురు, మిగతా వాటన్నిటినీ మీరు పక్కకు పెట్టువారై ఉందురు. ఇదే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి అనుభవం మనలో ఉండును. యేసుక్రీస్తు కూడా చెప్పుచున్నాడు, దేవుని చిత్తమును నెరవేర్చుటయే నాకు భోజనమై ఉన్నది అని చెప్పుచూ ఉన్నాడు. మనం యేసుక్రీస్తును బాగా గమనించినట్లయితే తండ్రి ఏదైతే ఆయనకి ఇచ్చునో దానిని మాత్రమే ఆయన భుజించుచున్నాడు, ఆ యొక్క చిత్తమునే నెరవేర్చుచున్నాడు. మిగతా వాటి విషయములు ఆయన స్పందించలేదు, దాని గురించి బోధించలేదు. ఆ యొక్క ఆత్మ యొక్క పరిపూర్ణతలోనే నీవును నేనును రాబలేను. ఏ విధమైనటువంటి ఉపదేశములు వచ్చినను మనం వాటిని అంగీకరించకూడదు. లౌకిక రీతిగా మనం చూచినట్లయితే ఈ దినాలలో తిండిపోతుతనము అత్యధికముగా అయినది. రెస్టారెంట్స్లోకి వెళ్తే వివిధమైనటువంటి ఆహారములను వారు ఆర్డర్స్ చేయించున్నారు తిండిపోతుతనముతో. సింగపూర్లో కొన్ని అపార్ట్మెంట్లు చూసినట్లయితే అక్కడ కిచెన్ రూమ్లే ఉండవు, దానికి బదులుగా 2 బెడ్రూమ్లు ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నీ ఈ దినములలో 3 బెడ్రూమ్లుగా మారి ఉన్నవి. వారికి కిచెన్తో వంట వండుకోవలసిన అవసరమే లేకుండా అన్ని వసతులు సమకూర్చబడుచు ఉన్నవి. అన్నిటినీ ఆర్డర్ చేసి తీసుకుని వచ్చును. ఏమి భుజించాలంటే క్షణాల్లో మన ముందుకు వచ్చుచూ ఉన్నాయి. మన యొక్క భారతదేశంలో కూడా అటువంటి విషయాలు ఈ యొక్క దినములలో సంభవించుచూ ఉన్నవి. మన భారతదేశంలో కూడా ఒక దినాన్ని నో కిచెన్ డే, లేకపోతే ఆ దినము ఏది వండుకొనకుండా రెస్టారెంట్లోనే మనం తినవలేను అని తలంచుకొనొచ్చు ఉన్నారు. ఈ దినములలో రెస్టారెంట్కు వెళ్ళుచున్నటువంటి విషయం అన్నది చాలా గౌరవప్రదంగా మారినది. ఇంకా కొద్ది మంది అయితే ఇంకా ఎంత మంచి రెస్టారెంట్స్కి వెళ్ళాలి, ఇంకా ఎంత మంచి రిసార్ట్కు వెళ్ళాలని వారు తమ యొక్క హోదాకు గుర్తింపుగా మార్చుకొనుచు ఉన్నారు. ఒక భోజన పదార్థములు అందించే ఒక వ్యాపారవేత్త ఒక సందర్భంలో ఇతరులతో మాట్లాడినప్పుడు ఈ విధంగా చెప్పుచున్నాడు, 2025 సంవత్సరము లోపల జనులు ఏమి తినవలెనో మేమే డిసైడ్ చేస్తాము, వారికి మేమే త్వరగా అందిస్తాము అని చెప్పుచున్నాడు ఆ యొక్క వ్యక్తి. దాని యొక్క అర్థం ఏమనగా మీ యొక్క రాత్రి భోజనము మా చేతిలో ఉన్నది, మేం కంట్రోల్ చేయుచున్నాము అన్నటువంటి అర్థం వచ్చేలా ఆ యొక్క వ్యక్తి ఆ సందర్భంలో చెప్పుచూ ఉన్నాడు. ఆత్మీయమైన విషయంలో కూడా మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఈ యొక్క దినములలో అనేక విధములైనటువంటి వాక్య భాగములతో మీరు నింపబడుచు ఉన్నారు. మీరే దేవుని యొక్క సముఖంలో కూర్చున్న వారై దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క వేద గ్రంథమును బాగుగా చదివి గ్రహించవలెను. వాక్యమునకు మించినటువంటి ఏ వాక్య బోధ అయినను దానిని మీరు అంగీకరించకూడదు. వారు ఎటువంటి సేవకులైనా సరే, వారు ఎటువంటి బోధన మీకు బోధించినను సరే, వాక్యమునకు మించి చెప్పినట్లయితే అది తప్పు అని మీరు తెలుసుకునేవలను, అది తప్పు అని వారికి చెప్పవలెను. వాక్యానుసారం కానటువంటి వాక్యం ఏదైనాను, ప్రవచనం ఏదైనాను అది దైవికమైనటువంటిది కాదు. మనకు అనుగ్రహింపబడినది అది దేవుని యొద్ద నుండి వచ్చినదై ఉండవలెను. దానినే మనము ధ్యానించి గ్రహించవలెను. ఈ దినములలో మీరు బహు జాగ్రత్తగా ఉండవలెను. మీకు టీవీలు ఉన్నవి, యూట్యూబ్ ఉన్నవి, ఇతర వ్యాపకాలలో దేవుని వాక్యము బోధించువారు అనేకులు ఉన్నారు. మీరు చూసినట్లయితే ఆన్లైన్లో మీరు భోజనమును సిద్ధపరచుకునవచ్చును. అదేవిధంగా ఆన్లైన్లో మీరు దైవికమైనటువంటి వాక్యములను వినువారై కూడా ఉన్నారు. ఆన్లైన్లో మీరు దేన్నైనా గుర్తించవచ్చును. అయితే వారు కొన్ని మెనూ సిద్ధం చేసి ఉందరు, దానిలో మాత్రమే మీరు ఆర్డర్ చేయవలసి ఉండును. ఈరోజు మీరు ఆన్లైన్ వాక్యములను, బోధనలను మీరు చూసినట్లయితే సకల విధములైనటువంటి బోధనలు మీ ముందుకు వచ్చుచున్నవి. అయితే మీరు బాగుగా గ్రహించవలను, హెచ్చరికగా ఉండవలను. ఏది ఆత్మీయమైనదో, ఏది అబద్ధ బోధకుల ద్వారా బోధింపబడుచున్నదో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. నోవాహు కాలంలో ఉన్నటువంటి మిక్కిలి ముఖ్యమైనటువంటి పాప కార్యం ఏదైనా ఉన్నది అంటే అది తిండిపోతుతనము. ఈ యొక్క చివరి దినములలో, అంత్యకాలములలో ఈ యొక్క త్రాగుబోతుతనం అన్నది దేశాలనే కదిలించుచున్నది, వారికి ఆదాయం తెచ్చున్నదిగా కనబడుచు ఉన్నది. వాక్యంలో చెప్పబడి ఉన్నది, ఈ చివరి దినములలో మద్యమైనటువంటి మత్తు చేత నింపబడినటువంటి విషయం చెప్పుచు ఉన్నది. అదే విషయాన్ని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా వ్రాయబడినది. నూనెయు ద్రాక్షారసమును మీరు చెరిపివేసుకునకూడదు అని చెప్పబడినది. ఇంగ్లీష్లో బాగుగా తెలియజేయబడినది నూనెయు మరియు ద్రాక్షారసము, ఆయిల్ అండ్ వైన్ అని చెప్పబడి ఉన్నది. వాటిని వ్యర్థముగా ఉపయోగించకూడదు అని వ్రాయబడినది. ఈ యొక్క ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి బిజినెస్లు ఏవనగా ఆయిల్
మరియు వైన్ అయ్యున్నది, ఇవే ప్రపంచములను శాసించుచు ఉన్నవి. ఈ దినములలో దేనిని ఆటంకపరిచినను పర్వాలేదు కానీ ఈ వైన్కి సంబంధించినటువంటి వ్యాపారమును మాత్రం ఆటంకపరచకూడదు అన్నంతగా అది విస్తరించుచు ఉన్నది. ప్రజలందరికీ ఏమి దొరకకున్ననో పర్వాలేదు కానీ ఈ వైన్ మాత్రం వారికి తక్కువ కాకుండా ప్రతి ప్రభుత్వము చూచుచు ఉన్నది. ఇది ఒక రకంగా ఆత్మీయమైనటువంటి దేవుని బిడ్డలను చెరిపివేయుచు ఉన్నది. ఈ యొక్క చెరిపివేయుచున్నటువంటి కార్యము ఏదనగా వాక్యమును బాగుగా ధ్యానించుచున్నారు. అయితే వాక్యమును దైవావేశంతో కాకుండా బాహ్యమైనటువంటి ఆత్మతో వారు వినుచూ ఉన్నారు, ధ్యానించుచూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో మనకు తప్పైనటువంటి అబద్ధ బోధకులు వచ్చుచున్నదాన్ని మనం గమనించుచూ ఉన్నాం. కొంతమంది అబద్ధ బోధకులు వచ్చినప్పుడు వారిని ఖండించు వారు కూడా ఉన్నారు. ఈ యొక్క దినములలో వ్యక్తిగత దూషణల వరకు దైవ సేవకులు వెళ్ళుచూ ఉన్నారు. అది వ్యక్తిగత దూషణల వరకు మనము ఆత్మీయ విషయాలను తీసుకొని పోకూడదు. అటువంటి దూషణలు సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగకరము కాదు. ఈ దూషణ మాటలను అబద్ధ బోధకులు కానీ విశ్వాసులు కానీ దేనిని ఆధారం చేసుకొని చూన్నారనగా వాక్యముని ఆధారం చేసుకుని ఇటువంటి ప్రతి దూషణలు చేయుచూ ఉన్నారు. వారు బైబిల్నే ఆధారం చేసుకుని చెప్పువారై ఉన్నారు. వాక్యములను అటువంటి విధముగా ప్రతి దూషణలు చేయు వారి యొక్క వ్యక్తిగత జీవితమును కానీ వారు మాట్లాడే భాషను కానీ మనము మిక్కిలి జాగ్రత్తగా గమనించవలెను. ఆ యొక్క భాషనున్నది వేదము అంగీకరించదు. దానికి నేను ఒక ఉదాహరణను మీకు చెప్పుదును బాగుగా అర్థమగుటకు. మోషే శరీరమును గురించి ఒక తర్కం వచ్చుచున్నది. అక్కడ మోషే యొక్క శరీరమును గురించి అపవాదికిని దేవదూతకును ఒక సంభాషణ జరుగుచున్నది, తర్కము జరుగుచున్నది. ఏమని వ్రాయబడి ఉన్నది వేద గ్రంథంలో మనం గమనించినట్లయితే, వాణ్ణి దూషించకుండా ఆ దూత చెప్పుచున్నట్టు వార్త ఏమైనదనగా, దేవుడే నిన్ను ఖండించును గాక అని చెప్పుచున్నాడు. సైతాను మీరు ఎంతగా దూషించినను వాడు దాని గురించి చింతపడడు. ఎందుకనగా మీరు వాని మార్గంలో వెళ్ళుచున్నారని సంతోషపడును. వాని యొక్క క్యారెక్టర్కి నిన్ను తీసుకొని పోయినాడని నువ్వు గ్రహించవలెను. మోషే శరీరమును గురించినటువంటి ఒక తర్కం కలుగుచున్నది. వేద గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడినది, ప్రధాన దూతైన మీకాయేలు అపవాదితో వాదించుచూ ఉన్నప్పుడు అని వ్రాయబడి ఉన్నది. వానిని దూషించుటకు ఆయన సాహసించక అని చెప్పబడి ఉన్నది. ఆ యొక్క దూత ఆ యొక్క స్థలంలో అపవాదితో ఉన్నాడు. దేవుడు నిన్ను తీర్పు తీర్చునుగాక అని చెప్పుచూ ఉన్నాడు. ఒకవేళ అపవాది అయినటువంటి వ్యక్తిని మీరు ఏ విధమైనటువంటి దూషణలతో తిట్టినను వాడు చాలా సంతోషించును. ఎందుకనగా వాని మార్గంలో నీవు పోయి ఉన్నావని, వాని యొక్క క్యారెక్టర్లోకి నిన్ను దించి ఉన్నాడని నీవు గ్రహించవలెను. నీ యొక్క నోటిలో చెడ్డ మాటలు పలుకుటయే సైతాను యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దూత ఆ యొక్క దూషింప నెరుగక సైతానును గద్దించుటకు ఆలోచించున్నటువంటి ఈ యొక్క దూత యొక్క స్వభావమును మనం చూసినట్లయితే, ఈ యొక్క దినములలో మనము ఆత్మీయమైనటువంటి దూతల వలె ఉన్నాం. ఆ విధముగా మనం దేవదూతల వలె ఉన్నప్పుడు మన యొక్క నోటి మాటలు ఏ విధముగా ఉన్నవి. నాకు ప్రయోజనకరమైనటువంటి ఒక సంభవమును మీకు తెలియజెప్పుచు ఉన్నాను. ఒక సహోదరుడు నాతో ఈ విధముగా చెప్పినాడు, నీ వాక్య భాగమును బోధించినటువంటి అన్నీ బాగా ఉన్నవి, మధ్య మధ్యలో కొన్ని వాక్యములను నీవు బోధించుచున్నప్పుడు అవి నీ యొక్క వాక్యం యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి అవి సరిపోయినవి కావు అని చెప్పి ఉన్నాడు. ఆ యొక్క పదములు నీవు చేసే మెసేజ్కు సాదృశ్యంగా లేవు కనుక వాటిని నీవు తప్పించి వేయము అని చెప్పుచూ ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి సేవకుడు సహోదరుడు గనక ఆయనకు ఆ విషయములు బాగుగా ఎరిగి ఉన్నాడు. ఆయా సందర్భములలో మనం ఉపయోగించే మాట్లాడే పదముల యొక్క అల్లిక సరైనది కాదు అని. అదే విధముగా నేను వాక్య భాగంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను బోధించినాను. అదేదనగా గుడ్డివారు చూపు పొంది ఉన్నారు అని. ఆ యొక్క గ్రుడ్డితనము పొందినటువంటి ఆ గ్రుడ్డివాడు అన్నటువంటి పదము ఉపయోగించినందువలన ఒక సహోదరుడు నాతో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, బైబిల్ గ్రంథమందు గ్రుడ్డివారు అని వ్రాయబడి ఉన్నది నిజమే, కానీ అది గుడ్డితనం పొందిన వారికి ఒక విధమైనటువంటి మనస్సు నొచ్చుకున్నటువంటి వాక్యముగా ఉన్నది. మీరు వీలైతే చూపు లేనివారు అని చెప్పుడి, అది మా హృదయములకు ఒక ఆదరణగా ఉండును అని చెప్పి ఉన్నాడు. మనము బైబిల్ గ్రంథం నందు బాగుగా చూసినట్లయితే గ్రుడ్డివాడు అనే ఉన్నది. అయితే ఆ యొక్క స్థలంలో మనం చూపు లేనివారు అని చెప్పబడినప్పుడు వారి హృదయములు నొచ్చుకోకుండా ఉండును. ఎందుకనగా ఆ ఆవేశము మనలో కలిగినప్పుడు మనము ఏ విధమైన మాట్లాడుచున్నామో మనం ఎరగకుండా ఉందుము.
తప్పైనటువంటి మాటలు కావచ్చు, లేకపోతే మన స్టాండర్డ్స్కి తగిన మాటలు కాకుండా ఉండవచ్చును. కుటుంబంలో కూడా ఇతరులను నొప్పించే మాటలు అయి ఉండవచ్చును. సేవకుని ఉద్దేశించి కావచ్చు, లేక భర్తను ఉద్దేశించి కావచ్చు, భార్యను ఉద్దేశించి కావచ్చు, వారి హృదయములు నొప్పించే మాటలు మాట్లాడువారై ఒకవేళ మీరు ఆ విధముగా మాట్లాడినట్లయితే సేవకుడు బాధపడకుండా ఉండునో తెలియదు, కానీ మీలో ఉన్నటువంటి ఆత్మైన వాడు మీరు మాట్లాడే మాటల వలన ఆయన దుఃఖపడును. ఎందుకనగా మీ ఆత్మీయమైనటువంటి అనుభవం యొక్క ఉన్నతానికి అవి సరిపోయినవి కావు. మీరు బాగుగా గమనించినట్లయితే ఒక మంచి నాయకుని యొక్క మాటలను మనం చూసినట్లయితే ఏవి శ్రేయస్కరమైనవో వాటినే ఉచ్చరించువారైనారు. వారు అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళరు. ఒకవేళ వారు ఆ విధముగా ఏవి భాష అయినా ఉపయోగించినట్లయితే వారిలో నాయకత్వ లక్షణాలు లేవు అని మనము కనుగొనవచ్చును. మనము ఆత్మీయమైనటువంటి అనుభవంలోకి వెళ్ళున్న కొద్దీ మన యొక్క మాటల యొక్క అన్యాయస్తులు మాట్లాడదురు కానీ నాయకులు మాట్లాడరు. అది వారి యొక్క ఉన్నత విలువలు చూపించు ఉన్నది. ఆ యొక్క ఉన్నత విలువలలోనికి మీరు పెరుగుచు మీరు యోగ్యమైనటువంటి మాటలనే మాట్లాడవలను. అది మీ యొక్క ఉన్నత విలువలకు సాదృశ్యమైనది. నోవాహు కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క పాప స్వభావములైనటువంటి తిండిపోతుతనము, మద్యములో మునిగివేయు అనుభవములు ఈ దినమున కూడా అవి అలాగే ఉన్నాయి. నేను ఇంకొక వాక్య భాగంలో ఈ యొక్క ఐహిక విచారములు అనగా పెండ్లికి తీసుకొనొచ్చు అన్నటువంటి నేను ఇంకొక వాక్య భాగంలో మీకు బోధించదును. ఈ యొక్క దినములలో మనము నోవాహు దినములో ఉన్నటువంటి ఆ యొక్క పాపపు అనుభవములైన త్రినుచు త్రాగుచు ఉన్నటువంటి అనుభవములను మనము వదిలివేయవలసిన వారమై ఉన్నాము. సర్వశక్తిమంతుడైనటువంటి దేవా, మీరు మాకిచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మేము ఆత్మీయమైనటువంటి అనుభవంలో పెరుగున కొద్దీ అవసరమైనటువంటి ఉపయుక్తమైనటువంటి వాక్యములను మేము మాట్లాడినట్లు దయచేయము తండ్రి. వేద గ్రంథములో నోటిలో నుండి వెళ్ళున్నది ఆత్మీయమైనటువంటి జీవితంలో అనవసరమైనటువంటి కార్యములు కానీ అనవసరమైన మాటలను మా నుండి తొలగించము దేవా. మా యొక్క నోటు నుండి రాకుండా చేయము దేవా. మా కడుపులోనికి పోవునది మమ్మల్ని అశుద్ధపరచదు, కానీ మా నోటు నుండి బయలు వెళ్ళున్నదియే అశుద్ధపరచునని మేము చదివి ఉన్నాం దేవా. మా నోటి నుండి వచ్చే మాటలు ఇతరులను వేదనపరచకుండా దుఃఖపరచకుండా కృప దయచేయము. ముఖ్యముగా మేము వ్యక్తిగత దూషణకు వెళ్ళకుండా, శరీర కార్యములను మేము మాట్లాడకుండా, మా యొక్క ఆత్మీయ జీవితమునకు యోగ్యమైనటువంటి మాటలను మాట్లాడునట్లు కృప దయచేయము దేవా. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ దినములలో నానా విధములైనటువంటి ఉపదేశముల నుండి విశ్వాసులను కాపాడమయ్యా. అనేకమైన మార్గముల ద్వారా అనేక ఉపదేశములు వచ్చి ఉన్నవి. ఏవి యోగ్యమైనవో ఏవి మాన్యమైనవో అని గ్రహించే ఒక ఆత్మ హృదయపు వివేకత్వమును నీవు దయచేయము దేవా. నీవు మాత్రమే మహిమపరచబడుము దేవా. అన్యు మీ చేతిలో సమర్పించుకొనుచున్నాం మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.